కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. గత 4 రోజులుగా పులి సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. తాజాగా వీర్దండి గ్రామ శివార్లోని పత్తి చేన్లో ఓ అడవి పందిపై పెద్ద పులి దాడి చేసి హతమార్చింది. అడవి పంది కళేబరంతో పాటు పులి పాదముద్రలను స్థానికులు గుర్తించారు. వీర్దండి మొగర్దడ్ ప్రాంతాల్లోని పంట చేలల్లో పులి సంచారం జరుగుతోందన్న సమాచారంతో గ్రామస్తులు తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారు. పంట పొలాలకు వెళ్లాలి అంటేనే ప్రజలు జంకుతున్నారు. దీంతో అటవీ అధికారులు వెంటనే స్పందించి పులి సంచారాన్ని గుర్తించాలని, పులి కదలికలపై నిఘా పెట్టి ప్రజలకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. గత 4 రోజులుగా పులి సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. తాజాగా వీర్దండి గ్రామ శివార్లోని పత్తి చేన్లో ఓ అడవి పందిపై పెద్ద పులి దాడి చేసి హతమార్చింది. అడవి పంది కళేబరంతో పాటు పులి పాదముద్రలను స్థానికులు గుర్తించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, చెప్పండి. శోభ, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గత కొన్ని రోజుల నుంచి కూడా పెద్ద పులి సంచారం అయితే అక్కడ ప్రజలను అయితే ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా పెద్ద పులి వరుస దాడులతో కూడా రైతులైతే ఏదైతే పశువుల కాపర్లు కావచ్చు, రైతులు కావచ్చు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా కూడా కౌటాల మండలంలోని కౌటాల, బెజ్జూరు, చింతలమానేపల్లి అదేవిధంగా కూడా మండలాల్లో కూడా పులి సంచరిస్తున్నట్టు కూడా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా కూడా తిరుపూర్ ఏదైతే కౌటాల మండలానికి సంబంధించి కూడా ఈర్దండిలో కూడా ఒక పత్తిలో కూడా అడవి పందిపై దాడి చేసి కూడా అడవి పందిని హతమార్చినట్లు కూడా స్థానికులను రైతులు గుర్తించారు. ముఖ్యంగా ఏదైతే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో కూడా అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకొని కూడా పులి పాదముద్రను కూడా గుర్తించారు. గత 2 రోజుల క్రితం కూడా ఇదే ప్రాంతంలోని సిర్పూర్ టీకి సంబంధించినటువంటి ఏదైతే మండలంలోని ఒక గ్రామానికి సంబంధించిన గ్రామ శివార్లో కూడా ఆవుదూడపై కూడా ఏదైతే పెద్ద పులి దాడి చేసి హతమార్చింది. ముఖ్యంగా కూడా ఏదైతే ఇప్పటికే కూడా అటవీ శాఖ అధికారులు అయితే ప్రజలకు అవగాహన కల్పిస్తా ఉన్నారు. కూలీలు ఒక్కరు కూడా గుంపులుగా పనులకు వెళ్లాలని చెప్తున్నారు. రైతులు కూడా అప్రమత్తంలో రాత్రిపూట బయటికి రావద్దని కూడా ఇప్పటికే కూడా గ్రామాల్లో కూడా టంతో కూడా ఏదైతే ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ పెద్ద పులి సంచారంతో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా కూడా రైతులు, వ్యవసాయ కూలీలు అయితే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. గత 4 రోజుల క్రితం కూడా ఏదైతే పెద్ద పులి ఏదైతే పనులు ఏదైతే పత్తి పనులు చేస్తున్నటువంటి రైతులకు కనబడటం కూడా కూలీలు, రైతులు కూడా అక్కడి నుంచి పరుగులు తీసినటువంటి పరిస్థితి కొనసాగింది. ముఖ్యంగా కూడా గత మహారాష్ట్ర నుంచి కూడా పులులు కూడా 1 నుంచి 2 నుంచి 3 పుళ్ల వరకు కూడా ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయి. మా ఆసిఫాబాద్ జిల్లాలో బెజ్జూరు కావచ్చు, కౌటాల కావచ్చు, చింతలమానేపల్లి మండలాలు కూడా ఇవి సంచరిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. ముఖ్యంగా రైతులు కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇప్పటికీ కూడా అటవీ శాఖ అధికారులు అయితే ప్రజలకు రైతులకు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. శోభ, రైట్, థ్యాంక్ యూ అరుణ్.